First ever factory outlet, Mukunda Jewelers. రాజకీయాలే ఎక్కువ జరుగుతున్నాయా? అసలు అంశాలు, సమస్యలు, ప్రజలకున్నటువంటి పరిస్థితులు ఎందుకని పట్టించుకోలేకపోతుంది? అంటే ఒక నిర్లిప్తత కనబడ్డదమ్మా. మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి హ్మ్. ఒక ఎంఆర్ఓ వరకు కూడా మాకేంది అన్న ఒక నిర్లిప్తత కనబడతా ఉన్నది. పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ రాందే ఎవ్వరు కూడా వాళ్ళు చేయాల్సిన పనులు చేయడం కనబడట్లేదు ఎక్కడ కూడా. హ్మ్. ఒక రాజకీయాల్లో ఒక అస్థిరత కనబడతా ఉన్నది, అనైక్యత కనబడతా ఉంది. వాళ్ళు మంచి మెజారిటీ వచ్చినా కూడా ఇంకా టీఆర్ఎస్ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిన తర్వాత కూడా ఒక అభద్రతా భావం కనబడతా ఉన్నది. ఎవరి జాగ్రత్త కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. అడ్మినిస్ట్రేషన్ గురించి పూర్తిగా గాలికి వదిలేశారు. ఓ కంట్రోల్ అనేది లేకుండా పోయింది అడ్మినిస్ట్రేషన్ మీద. సో ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, బట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. బట్ రేవంత్ రెడ్డికి అనుభవరాహిత్యం కావచ్చు, లేదా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇంకా సెట్ కాకపోవచ్చు, లేదా ఆయనకు కొన్ని పర్టికులర్ అంశాల మీదనే ఇంట్రెస్ట్ ఉండొచ్చు వేరు కారణాల వల్ల. బట్ ఒక సమగ్రంగా ఆలోచించే మనస్తత్వం కనబడట్లేదు ఆయన లోపల. ఇప్పుడు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం కూడా వరదలు వచ్చాయి ఖమ్మంలో, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వరంగల్లో కూడా వచ్చాయి. అలర్ట్ చేశారు, పబ్లిక్ని అలర్ట్ చేశారు, మైకులు పెట్టి ఎవాక్యుయేట్ చేశారు, రిహాబిలిటేషన్ ఏర్పాట్లు చేశారు, తరలించారు. అప్పుడు అంత ప్రమాదం రాకపోయినా కూడా, ఇంత వరదలో ఇంత స్థాయి వరద రాకపోయినా కూడా ముందే అలర్ట్ అయ్యి షిఫ్ట్ చేశారు. అంతకంటే ఎక్కువ ప్రమాద పరిస్థితి వచ్చినా కూడా అర్ధరాత్రి ఇళ్లలో నీళ్ళు వచ్చేదాకా తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది? మున్నేరు వాగు అక్కడేం పుట్టదు కదా, ఎక్కడి నుంచో వస్తుంది. ఇప్పుడు ఆకేరు వాగు వచ్చిన తర్వాత మున్నేరులో కలుస్తుంది. ఈ ఆకేరు వరంగల్ నల్గొండ బౌండరీస్లో పుడుతుంది. ఇది ఆడ ఆలేరు వాగ్ కానీ ఆకేరు వాగ్ కానీ ధర్మసారం చెరువు నుంచి ఆడ రిడ్జ్ ఉంటుంది కృష్ణాకు గోదావరికి. ఆ రిడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు మనం ఆ రిడ్జ్ అంటే ఎక్కడ వస్తుంది కనీసం మనకంటే ఆలేరు నుంచి మొదలుపెట్టి భువనగిరి నుంచి అనుకోండి, కొంచెం భువనగిరి నుంచి మొదలుపెట్టి గణపురం దాకా, రఘునాథపల్లి గణపురం దాకా ఈ లెఫ్ట్ సైడ్ రిడ్జ్ ఉంటుంది. ఆ రిడ్జ్ నుంచి చిన్నగా ఒక్కొక్క వర్షపు చిన్కాడ పడి వాగుళ్ళల్లో పడి, చిన్న చిన్న వాగుల నుంచి పెద్ద వాగుల్లో పడి ఈ ఆలేరు వాగు, ఆకేరు వాగు, ఈ బొమ్మల రామారం వాగు మూసీలకు వెళ్ళిపోతాయి. మూసీకి కింద వచ్చిన ఏంటంటే ఈ ఆకేరు వాగులో మనకు దేవరూపుల, కడివెండి, తుంగతుర్తి ఈ ప్రాంతంలో పడ్డ వర్షం అంతా కూడా అది ఆకేరు వాగులో కలిసి మున్నేరులో కలుస్తుంది. కలిసి అప్పుడు ఖమ్మంలో ఆ ప్రమాదానికి కారణమవుతుంది. అంటే ఇప్పుడు కనీసము ఈ ఆకేరు వాగులో తెలంగాణ, నల్గొండ, వరంగల్ జిల్లాలో కురిసిన వర్షం ఏదైతుందో, ఇప్పుడు సూర్యాపేట జిల్లా కావచ్చు, జనగాం జిల్లా కావచ్చు, ఈ ప్రాంతంలో పడ్డ వర్షము ఖమ్మం పోవడానికి కనీసం ఒక రోజు పడుతుంది. మరి ఎందుకు అలర్ట్ కావట్లేదు? వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా కూడా కలెక్టర్స్ ఎందుకు ఆ డాటా తీసుకోవట్లేదు? ఎక్కడ ఎంత వర్షం పడ్డది, దీని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. లేకుంటే ఖమ్మంలో ఈ ప్రమాదాలు ఎంతమంది ఎందుకు చనిపోతారు? అసలు ఆస్తులు అంటే ధ్వంసం కావచ్చు, కానీ మనుషులు అంటే చచ్చిపోతారు. అంటే అలర్ట్ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. అయితే ఇది ఒప్పుకోక ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు, అసహనానికి గురవుతున్నారు, ఏదనంటే తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఫస్ట్ టైం హరీష్ రావు ఆఫీస్ మీద దాడి చేశారు. ఎందుకంటే ఆయన అగ్రెసివ్గా మీడియాలో కనబడుతున్నాడు. ఇవాళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఆయనను ఎట్లా ఆపాలి? దానికోసం ఆయన ఆఫీస్ మీద దాడి, ఆయన కారు మీద దాడి చేయాల్సిన అవసరం ఏంది? ఖమ్మంలో బాధితులకు సహాయం చేయడానికి పోయారు, కిట్స్ పంపిణీ చేయడానికి పోయారు. జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉన్నాడు, సబితా ఇంద్రారెడ్డి ఉంది. ఇటువంటి వాళ్ళందరి మీద దాడి చేయాల్సిన అవసరం ఏంది? కాంగ్రెస్ డైరెక్ట్ వాళ్ళ కార్ల అద్దాలు వాళ్ళకు కొట్టారు. అంటే చాలా అసహనానికి గురవుతున్నారు. ఇదే వార్త పబ్లిష్ చేసినందుకు ఆయన సోషల్ మీడియాలో ఆయనకు సంబంధం లేకపోయినా కూడా ఆయనను బాధ్యుల్ని చేస్తూ కొనతం దిలీప్ను అరెస్ట్ చేశారు. ఎంత దారుణం అంటే, ఆయనను నిన్న ప్రవీణ్ కుమార్ గారు అడిగి పోయి, మాజీ ఐపీఎస్, పక్కనే జగదీష్ రెడ్డి ఉన్నాడు, అసలు ఏ కారణంతోనే అరెస్ట్ చేశారు? అంటే ఏదో జయనాథ్ అక్కడ ఏదో మహిళను అది చూపెడుతున్నారు. వాస్తవంగా ఆయన మీద ఏంటంటే ఆయన ఏదైతే సోషల్ మీడియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, ఆయన ట్విట్టర్ కానీ ఇంకోటి కానీ ఖమ్మం ఫ్లడ్స్ మీద బాగా రియాక్ట్ అయ్యాడు. ఆయన వాటి మీద పెట్టాడు. ఆయన అది నచ్చలేదు గవర్నమెంట్కి. నచ్చక ఎందులో ఇరికేయాలని చెప్పేసి అక్కడిదేదో ఆయన ఫొటోస్
ఆయన నిర్వహిస్తున్న ఛానల్స్ అని చెప్పారు. వాస్తవంగా ఆయనకు ఆ ఛానల్ సంబంధం లేదంటున్నారు. ఎక్కడ కూడా ఆర్డర్స్ లేవు. లేదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు ఒక లెటర్ లేదు, నేను అపాయింట్ చేస్తున్నాం, నువ్వు ఈ ఛానల్కి ఇన్ఛార్జ్ అనేది ఎక్కడ లేదు. ఆ పేరు చెప్పుకొని తీసుకొచ్చి నా కేసు బిల్డ్ చేసి పంపితే రాత్రి ఆయనను జడ్జెస్ ముందు ప్రవేశపెట్టడానికని జడ్జెస్కి ఇన్ఫామ్ చేశారు. చేస్తే మీరు ఇంతకీ దే కేసు అది పంపేయండి అంటే వాళ్ళు పంపించి వాళ్ళు నవ్వుకొని ఏం కేసా ఇది తొక్కల కేసు, ఈ కేసులో నేను రిమాండ్ పంపాలన్నా ఈ కేసులో, తీసేసేయండి దాన్ని మార్చేసేయండి అని చెప్పేసి అది అంటే మార్చడానికి ఉండదు. ఎందుకంటే జడ్జి గారు నోటీస్ పోయిన తర్వాత మళ్ళీ ఎట్లా మారుస్తారు. కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో రాత్రి దిలీప్ను వదిలేశారు నేను విన్నది. అవును, ఎందుకంటే ఆ కేసును బిల్డ్ చేయడంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి కారణాలు, సహేతుకమైన కారణాలు లేవు, కేసు కూడా సరిగ్గా లేదు. అది ఆయన ఏదో తప్పు చేశాడు మత కల్లోలాలు అన్నాడు కదా, ఆ ఫోటోలు ఫ్లాష్ చేస్తే మత కల్లోల కిందికి వస్తుందా? అదొక వార్త కదా. వార్తను ఇప్పుడు సయ్యద్ హుస్సేన్ అనే అతను మంజుల అనే అమ్మాయి మీద అత్యాచారం చేశాడంటే మత కల్లోలు అవుతుంది. అది ఒక ఇన్సిడెంట్, అది అవుట్రేజెస్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్ అని ఆర్టికల్ 353 కింద ఉండేది, ఐపీసీ కింద. దాన్ని 354 కింద ఉండే. దాన్ని మత కల్లోలు అంటాం మనం. ఒక జార్జ్ అనే అతను ఒక కమల అనే అమ్మాయి మీద అత్యాచారం చేస్తే అది క్రిస్టియన్ అండ్ హిందూ మత కల్లోలం అవుతుందా? కాదు కదా. కాబట్టి ఈ కేసులో ఏం లేదు, అవసరం లేదు, తీసుకోవచ్చు రాత్రి అని చెప్పి వాళ్ళు 10:30కు రిజెక్ట్ చేశారు. ఒక జడ్జిని అడిగితే అదే అన్నాడు, రెండవ జడ్జిని అడిగితే కూడా అదే. ఇంకా లాభం లేదనుకొని ఏం చేయలేని పరిస్థితుల్లో ఆయన వదిలిపెట్టారు అర్ధరాత్రి. అంటే అవసరమా? నిజంగానే కేసులు పెట్టాల్సిన చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. నిజంగా అత్యాచారాలు చేసిన వాళ్ళ మీద కేసులు లేకుంటున్నాయి. ఇక్కడ కేసులు పెట్టే కాడ కూడా పోలీసులు ఎట్లా చేస్తున్నారంటే, హరీష్ రావు బండి మీద రాళ్ళు విసిరి అద్దాలు వలగొడితే కేసు లేదు. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఐజాన్ టుడే ఇప్పటి వరకు కేసు ఖమ్మంలో వాళ్ళ మీద రిజిస్టర్ కాలే. కానీ వీళ్ళ మీద కేసు బుక్ అయింది. ఏంటంటే వీళ్ళ కాలనీలో పోయి కాంగ్రెస్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడి చేయడానికి పోయిందని చెప్పి వీళ్ళ మీద కేసు బుక్ చేశారు. ఇంత నగ్నంగా ఎక్స్పోజ్ అవుతాడా రేవంత్ రెడ్డి? అవసరమా? ఇంత ఘోరంగా పోలీసు వ్యవస్థను తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేయాల్సినంత అవసరం ఉన్నదా? సో ఈయన కూడా ఒక ట్రాక్లో అందరిలాగానే పోతున్నాడు. మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఒక యువకుడు మంచి ఉద్దేశాలతో ముఖ్యమంత్రి అయ్యాడు, ఎవరికి రాని ఒక అదృష్టం ఆయనకు వచ్చింది, సరిగ్గా పరిపాలిస్తాడని అనుకున్నాం. కానీ చాలా అధ్వాన్నంగా ఉన్నది ఈయన పరిపాలన. కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయితే మంచిది. ముందు తనని తను సర్దుకోలేని పరిస్థితుల్లో ఈ అసహనానికి గురై ఇటువంటి తప్పులన్నీ చేస్తున్నాడని అనిపిస్తున్నది. ఒక మంచి థింక్ ట్యాంక్ని వెనకాల పెట్టుకున్నట్టయితే ఈ పొరపాటు జరగవు. ఆయన ఆ పని చేయట్లేదు. ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఇప్పటికీ ఏ రకమైన మార్పు రాలేదు. ఇప్పుడు మావో అనే నాయకుడు గొప్ప నాయకుడు ప్రపంచంలో. మావో చైనాలో రెవల్యూషన్ తీసుకొచ్చాడు. దానికి ఒక 18 సంవత్సరాలు తిరుగులేని నాయకుడు ఉన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు. ఆయన ఏ విదేశాన్ని పోలే, ఒక్కసారి జీవితకాలంలో రష్యాకు పోయొచ్చాడు. కానీ ఇవాళకి ప్రపంచం అంతా ఆయనను గొప్ప నాయకులలో ఒక్కనిగా గుర్తిస్తుంది. ఇంగ్లీష్ రానంత మాత్రాన ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయాలి? అపఖ్యాతి ఎందుకు తెచ్చుకోవాలి? ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నప్పుడు నీ మాతృభాషలో నువ్వు ఎక్స్ప్రెస్ చేయి. నేను మీ ద్వారా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, తెచ్చిపెట్టుకున్న అరువు భాష మనకు అవసరం లేదు. అమ్మ భాషలో మాట్లాడు. అమ్మ భాషలో మాట్లాడితే హృదయం అనేది 10 మందికి నీ లోపల ఉన్న తపనను క్యారీ చేస్తుంది. ఈ తెచ్చిపెట్టుకున్న ఇంగ్లీష్ పదాలు నీకెందుకు? ఒకళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తే పక్కన శ్రీధర్బాబు ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడు. కావాలంటే అందరి చెవులకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇవి పెట్టు. కానీ పొరపాటున కూడా నీకు స్పష్టంగా ఇతరులతో కంపేర్ చేస్తే వాళ్ళలాగా మాట్లాడే అవకాశం లేనప్పుడు ఈ సడన్గా ఏం చేస్తున్నారు? ఈయన వీడియోను కేటీఆర్ వీడియో పెడుతున్నారు. కేటీఆర్ అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు. బట్ అవసరమా? ఇటువంటి ఎందుకు? చక్కటి తెలుగులో మాట్లాడు, తెలంగాణ భాషలో మాట్లాడు, గౌరవిస్తారు ప్రజలు. ఇంగ్లీష్ అవసరం ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేసుకుంటాడు, లేకపోతే శ్రీధర్బాబు కవర్ చేసుకుంటాడు ఇంగ్లీష్లో. ఇదొకటి. రెండవది ఏంటంటే, ఎలక్షన్లు అప్పుడే రాజకీయం చేయి, మిగతా మళ్ళీ ఎలక్షన్ల దాకా రాజకీయం అవసరం లేదు. కక్ష తీర్చుకునే పద్ధతి అస్సలే వద్దు. అది అవసరమా? తెలంగాణ కల్చర్లో కక్ష తీర్చుకునేది ఉండదు. ఏ రాజకీయ నాయకుడు కూడా గతంలో ఫ్యాక్షనిస్ట్ కాలే తెలంగాణలో. ఈ చిన్న చిన్న పోలీస్ కేసులు పెట్టించి ఎందుకు బదనాం కావాలి? ఒకవేళ రాళ్ళు రువిన వాళ్ళ మీద కేసు పెడితే అది నీకు ఆపాదించారు ఎవరు? వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు శిక్షారులే. కాంగ్రెస్ వాళ్ళైనా కూడా రేవంత్ రెడ్డి క్షమించలేదంటే నీ ఎంతో పెరుగుతుంది నీ విలువ.
కాబట్టి ఇటువంటివి వద్దు. తర్వాత ఎమర్జెన్సీ అంశాల మీద రాజకీయాలు చేయకుండా, రాజకీయాలను పట్టించుకోకుండా, అవతల వాళ్ళు ఎట్లా ప్రతిపక్షం నిన్ను రాజకీయ బరిలోకి లాగాలని ప్రయత్నం చేస్తుంది. వాటికి చికాకు పడకుండా నీ పద్ధతిలో నువ్వు ప్రతిపక్షాల సహాయం తీసుకొని వాళ్ళ ప్రజల కోసం కలిసి పనిచేయాలి. ఎక్కడైనా తగాదు ఉండొచ్చు మీ మధ్య, ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేసే కాడ కలిసి చేయాలి, ప్రతిపక్షం సహాయం తీసుకోవాలి. ఇప్పుడు శివకేరా అని ఒక గొప్ప మానసిక వికాసవేత్త ఉన్నాడు, గొప్ప రచయిత. యూ కెన్ విన్ అని ఒక బుక్, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ బుక్ అది, మొత్తం అమెజాన్లో కానీ బయట కానీ. అందులో ఆయన ఒక కొటేషన్ చాలా ఫేమస్ ఉంది, విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారు. నువ్వు నిజంగానే విజేతగా ఉండదలుచుకుంటే, ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండదలుచుకుంటే, ఇతర రాజకీయ నాయకుల్లాగా ఆ కుర్చీతో బుద్ధి అనేది వద్దు, ఒక డిఫరెంట్గా చేయి. నువ్వు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు ప్రతిపక్షాల సహాయం తీసుకొని చేయని పనులన్నీ కూడా నువ్వు ప్రతిపక్షాల సహాయంతో చేయి. నువ్వు అవునన్నా కాదన్నా నీ పనుల వల్ల కేసీఆర్కు కొండంత బలాన్ని ఇస్తున్నావు, 1000 ఏనుగుల బలంతో మళ్ళీ తిరిగి రావడానికి రాచబాట వేస్తున్నావు. అది అర్థం కావడం లేదా? కాబట్టి రేవంత్ రెడ్డి తనను తను ముందు సరి చేసుకోవాలి, తన పరిస్థితిని స్ట్రెంథన్ చేసుకోవాలి, మంత్రులను కలుపుకొని ప్రతి దాని మీద ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకోవాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాలి. కేసీఆర్ గారు అంతా తను ఒక్కడే చూసేవాడు, బట్ వ్యవస్థ అనే కంట్రోల్ ఉండేది. ఇప్పుడు ఏ మంత్రికి ఆ మంత్రి ఫ్రీడమ్ ఇచ్చినా బాగుంది, కానీ వ్యవస్థ కంట్రోల్లో లేకుండా పోయింది. ఈ లోపానికి కారణం ఏంటి తెలుసుకోవాలి. నీకు తెలియని విషయాలను అర్థం చేసుకోవడానికి ఒక థింక్ ట్యాంక్ పెట్టుకోవాలి. కొన్ని తెలియకుండా జరిగే పనులు తెలియకుండానే చేయి, తెలిసే జరిగే పనులు తెలిసి చేయి, నోరు బారేసుకోవద్దు. ఇవన్నీ ఆయన కనుక చేసినట్టయితే ప్రజలు బాగుంటారు, తెలంగాణ బాగుంటుంది, ఇంకొక స్థిరమైన ప్రభుత్వం. హైదరాబాద్లో ఒక పెద్ద నష్టం ఏం జరిగిందమ్మా, అసలే రెవెన్యూ లేదు మనకు. ఈ హైదరాబాద్ వల్ల ఇవాళ ఎవరైనా కొందామంటే కొనలేని పరిస్థితి ఏర్పడ్డది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. లాస్ట్ 2 monthsలో రిజిస్ట్రేషన్ దాదాపు 40% పడిపోయింది రెవెన్యూ. మీరు ఎంక్వైరీ చేయించండి. ఈ నెలలో అయితే 60-70% పడిపోతుంది. ఎందుకంటే అడ్డగోలుగా నోటీసులు ఇస్తున్నారు అపార్ట్మెంట్స్లలో ఉన్న వాళ్ళకు. ఇటు తర్వాత ప్రచారం ఎక్కువవుతున్నది. ఈ ప్రచారం వల్ల కొనేటోళ్ళు కూడా ముందుకు వస్తలేరు. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి? నిన్న ఏఐ ద్వారా నిన్న పెద్ద మెసేజ్ ఇచ్చినావు, మరి వాళ్ళు వచ్చి ఇక్కడ కొనాలంటే ఇటువంటి భయానక పరిస్థితుల్లో ఇంకోటి అసలే హైదరాబాద్ భూములన్నీ డిస్ప్యూటెడ్ భూములు, ముస్లింల భూములు, రికార్డులు లేవు సరిగా. ఉర్దూ రాని వాళ్ళంతా రికార్డులను తారుమారు చేశారు. విలేజ్లు కొత్తగా సృష్టించారు. రాయదుర్గం అనేది బై నంబర్ వేసి మొత్తం భూములకు 2వ విలేజ్ 2 భార్యల పేరు మీద రాసుకున్నాడు అప్పటి పట్వారిని పని చేశారు, కానీ రికార్డ్స్ని సరి చేయలేదు. 100 రిజిస్ట్రేషన్లు అయినాయి. 66/1, 66/2, 66/3. ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా అది ఆయన 2 భార్యల పేరు మీద సృష్టించిన రికార్డు, గవర్నమెంట్ రికార్డును తారుమారు చేసి కొండ వెంకటరంగారెడ్డి గారు ఆయన పట్టుకొని పని చేసి సస్పెండ్ చేసి టర్మినేట్ కూడా చేశాడు. మరి టర్మినేట్ చేసే వరకు ఆయన దిగిపోయాడు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆయన తప్పులను ఆయన టర్మినేట్ చేశారు, కానీ తప్పులను దాన్ని చేయలేకపోయింది, రికార్డు సరి చేయలేకపోయారు. మొత్తం ఇప్పుడు ఒక గజము 2 లక్షలు. ఇవన్నీ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్. ఎట్లా కొనాలి, ఎవరు కొనాలి? ముందు ఇవన్నీ పరిష్కరించిన తర్వాత ఈ హైడ్రా లాంటివి వస్తే అది వేరు. సడన్గా ఏమిట్లకి ఏమి లేదు, అసలే రిజిస్ట్రేషన్లు పోయినాయి, అమరావతికి మొత్తం ఇన్వెస్టర్లు తరలిపోతున్నారు. ఈ సమయంలో ఈ హైడ్రాని తీసుకురావడం వల్ల గవర్నమెంట్ రెవెన్యూ అనేది నెలకు 1100-1200 యావరేజ్ కోట్లు, 1100-1200 కోట్ల యావరేజ్ రెవెన్యూ ఇవాళ అదేమైంది 600-700 కోట్లకు పడిపోయింది. అంటే ఇదే ప్రయాణం ఇంకా కొంత కొనసాగితే రేపు రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ మూతపడే పరిస్థితి వస్తుంది. అంటే ఇవన్నీ చూడాలి కదమ్మా. ఒక పాలకుడు సర్వజ్ఞి కాకపోయినా కూడా ఏం జరుగుతుందో అర్థం చేసుకొని ఆ థింక్ ట్యాంక్తో కూర్చొని ఒక డిసిషన్ తీసుకోవాలి. ఇది మన సొంత వ్యవహారం కాదు కదా, ప్రజలకు సంబంధించిన వ్యవహారం కదా. మానవీయ కోణం అనేది ప్రజాస్వామ్యంలో అవసరం. ఏ విధానాన్ని అమలు చేయాలన్నా కేవలం రూల్సే కావు, మానవీయ కోణం కూడా అవసరం. ఆ మానవీయ కోణంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ. సో ఫోకస్ పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం కూడా టైంని కూడా కేటాయించాలి. ఇప్పుడు హైడ్రాలో ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాలి. చాలా లేఅవుట్స్లలో రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ సెంటర్స్, అంటే లేఅవుట్ చేసేటప్పుడే 45% ల్యాండ్, మొత్తం 4640 గజాలు ఉంటుంది కదా ఎకరం. అందులో ఒక 2600 గజాలకే మనకు